అందరికీ నమస్కారం. కన్యారాశివారికి మే 14, 15, 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కన్యారాశిలో పుట్టినవాళ్లు నిజంగా చాలా అదృష్టవంతులు సుమండి. వీళ్లని చూస్తేనే ఒక పద్ధతి, ఒక శుభ్రత కనిపిస్తుంది. వీళ్ల తెలివితేటలు, విషయాలను లోతుగా అర్థం చేసుకునే నేర్పు మామూలుగా ఉండదు. బుధుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ల బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఏ విషయాన్నైనా సరే పైపైన కాకుండా దాన్ని పూర్తిగా విశ్లేషించి అందులో ఉన్న మంచి చెడులను ఇట్టే పట్టేస్తారు. ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా, ఒక క్రమ పద్ధతిలో, ఎక్కడా చిన్న తప్పు కూడా దొర్లకుండా చేయాలనే తపన వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని చూసి భయపడిపోకుండా దానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలా అని చాలా తెలివిగా ఆలోచించి దాని అంతు చూస్తారు. వీళ్ల మాటల్లో కూడా ఒక స్పష్టత, ఒక తర్కముంటాయి. ఇక కన్యారాశివాళ్ల కష్టపడే తత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా ఒక పని మొదలుపెట్టారంటే దాన్ని మధ్యలో వదిలేసే రకం కాదు. వీళ్లు పూర్తి ఏకాగ్రతతో, ఎంతో ఓపికతో దాన్ని చివరిదాకా తీసుకెళ్లి అనుకున్నది సాధించి తీరుతారు. వీళ్లలో సేవాభావం కూడా చాలా ఎక్కువ. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లకు చేతనైనంత సాయం చేసి ఆదుకోవడానికి వెనుకాడరు. నమ్మకానికి మారుపేరు కన్యారాశివాళ్లు. ఒక మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకుంటారు. ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని ఎంతో నీతిగా, నిజాయితీగా పూర్తి చేస్తారు. అందుకే వీళ్లంటే అందరికీ ఒక గురి, ఒక నమ్మకం ఏర్పడతాయి. తమ పనులను చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకోవడం వీళ్ల ప్రత్యేకత. చూడ్డానికి చాలా సౌమ్యంగా, నిగర్విగా కనిపిస్తారు కన్యారాశివాళ్లు. తమలో ఎంత ప్రతిభ ఉన్నా దాన్ని గొప్పగా ప్రదర్శించుకోవడానికి ఇష్టపడరు. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా చాలా నిలకడగా, వాస్తవికంగా ఉంటారు. వీళ్లకు పరిశుభ్రత, క్రమశిక్షణ అంటే ప్రాణం. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా, తమను తాము ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా వీరికి ఆసక్తి ఎక్కువ. అందుకే వీళ్లు ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్రవేసి అందరి మన్ననలు పొందుతారు. కన్యారాశివాళ్లతో స్నేహం చేయడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే వాళ్లు చాలా నమ్మకమైన, మంచి సలహాలిచ్చే స్నేహితులుగా ఉంటారు. కన్యారాశివారికి మే 14, 15, 16 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 14వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే, చాలా కాలంగా మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న గొడవలు, అపార్థాలు ఈ రోజుతో సమసిపోతాయి. ఇంట్లో అందరూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ, ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తూ ప్రశాంతంగా ఉంటారు. మీ పెద్దల ఆశీస్సులు మీకు అన్ని విధాలా మేలు చేస్తాయి. సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ప్రయత్నించండి. అది అందరికీ ఆనందాన్నిస్తుంది, బంధాలను బలపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా, చురుకుదనంతో ఉంటారు. మీలో ఏదో తెలియని కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే మీ ఉత్సాహంలో ఒకేసారి ఎక్కువ పనులు నెత్తిన వేసుకోకండి. దానివల్ల కొంచెం అలసట వచ్చే అవకాశముంది. కాబట్టి మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్నపాటి జలుబు, దగ్గు వంటివి ఉంటే వెంటనే తగ్గిపోతాయి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీలోని ప్రతిభను, పనిలో మీకున్న నేర్పునుపై అధికారులకు చూపించడానికి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి విజయం తథ్యం. మీ పనికి తగిన గుర్తింపు లభించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కూడా ఈరోజు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీకు సంతృప్తినిస్తుంది. ఆర్థిక పరిస్థితి చూస్తే మీ స్నేహితుల సహాయంతో అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గిస్తుంది. కొత్తగా ఎక్కడైనా డబ్బు పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయమే. కానీ అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే భవిష్యత్తుకు కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇది అవసరానికి ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇంకా పెంచాలి అనుకుంటే ఈరోజు కొత్తగా డబ్బు పెట్టేవారితో మాట్లాడే అవకాశముంది. ఈ పరిచయాలు రాబోయే రోజుల్లో మీ వ్యాపారానికి చాలా ఉపయోగపడతాయి. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలలో కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. నమ్మకంతో ముందుకు సాగండి. విద్యార్థులకు వారి భవిష్యత్తుకు సంబంధించి మంచి దారులు కనిపిస్తాయి. ఏ చదువు చదివితే బాగుంటుంది, ఏ ఉద్యోగం బాగుంటుంది అనే దానిపై ఒక స్పష్టత వస్తుంది. చదువు మీద శ్రద్ధ పెరిగి పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవుతారు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీ టీచర్ల సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది. వారి సలహాలు పాటించండి.
వివాహితులకు వారి జీవిత భాగస్వామితో ఉన్న బంధం మరింత గట్టిపడుతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న పొరపొచ్చాలు కూడా తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ దాంపత్య జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కొన్ని ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకుంటారు. అవి అందరికీ మేలు చేస్తాయి. ప్రేమికులకు ఈరోజు చాలా బాగుంటుంది. మీ మనసులోని ప్రేమను మీ భాగస్వామికి చెప్పడానికి, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను ఇంకా పెంచుకోవడానికి ఇది మంచి రోజు. మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. అయితే మరీ అతిగా ప్రవర్తించకుండా ఎదుటివారి మనసును కూడా అర్థం చేసుకుంటే ఇంకా మంచిది. లేకపోతే చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఓపికగా ఉండండి. అలాగే కన్యారాశివారికి మే 15వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితం పరంగా మీ ఇంట్లో ఈరోజు అంతా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. మీ పిల్లలు బాగా ప్రవర్తించడం, వారు చదువులో లేదా ఇతర విషయాలలో మంచి పేరు తెచ్చుకోవడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం పెరుగుతాయి. ఇంటికి చుట్టాలు వచ్చే అవకాశముంది. దానితో ఇంట్లో పండుగ వాతావరణముంటుంది. అందరితో కలిసి ఆనందించండి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. మనసు కూడా ప్రశాంతంగా, తేలికగా ఉంటుంది. రోజంతా మీరు మీ పనులలో చురుకుగా పాల్గొంటారు. అయితే ఎప్పటినుండో ఉన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు చెప్పినట్లు మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం, సరిపడా నిద్రపోవడం మర్చిపోకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న వారికి ఈరోజు చాలా మంచి రోజు. మీరు చేసే పనికి, మీ నిజాయితీకి మంచి గుర్తింపు వస్తుంది. మీపై అధికారులు మీ పనిని మెచ్చుకుని మీకు ప్రమోషన్ ఇచ్చే విషయం గురించి కూడా ఆలోచించవచ్చు. మీతో పాటు పనిచేసే వారితో స్నేహంగా ఉండటం వల్ల ఆఫీసులో వాతావరణం బాగుంటుంది. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆర్థికంగా చూస్తే మీ పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనుకోని కొన్ని దారుల నుండి డబ్బు చేతికి అందే అవకాశముంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా ఈరోజు వసూలవుతుంది. కొత్తగా డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఇది మంచి సమయమే. కానీ తెలిసినవారి సలహా తీసుకోవడం మర్చిపోకండి. మీ ఖర్చులు కూడా అదుపులో ఉండి కొంత డబ్బు మిగులుతుంది. దానిని పొదుపు చేయండి. వ్యాపారంలో మీ తెలివితేటలను, పనిలో మీకున్న నేర్పును ఉపయోగించి మంచి లాభాలు సంపాదిస్తారు. మీ వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త లాభసాటి ఒప్పందాలు కుదిరే అవకాశముంది. మార్కెట్లో మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందే ఉంటారు. మీ వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఇంకా పెరుగుతుంది. మీరు కష్టపడి చదివిన దానికి తగినట్లుగా మంచి మార్కులు, మంచి పేరు వస్తుంది. పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ టీచర్లు, మీ ఇంట్లోని పెద్దలు మీకు సరైన దారి చూపిస్తూ మీ విజయానికి సహాయపడతారు. వారి మాట వినండి. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం దొరుకుతుంది. ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఇద్దరు కలిసి భవిష్యత్తు గురించి ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోదాలలో పాల్గొంటారు. దీనివల్ల మీ బంధం ఇంకా బలపడుతుంది. ఆనందం రెట్టింపవుతుంది. ప్రేమికులకు వారి ప్రేమ బంధం ఇంకా దృఢంగా మారుతుంది. మీ భాగస్వామితో కలిసి దగ్గర్లోని ఏదైనా ప్రశాంతమైన చోటికి తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరికొకరు ప్రేమగా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మీ ఇద్దరి మధ్య ఆప్యాయత పెరుగుతుంది. మీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్లకు కూడా నచ్చి ఒప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీకు సంతోషాన్నిస్తుంది. అలాగే కన్యారాశివారికి 16వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబంలో అంతా నవ్వులతో, సంతోషకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. మీ ఇంటికి ఏదైనా ఒక మంచి వార్త అందే అవకాశముంది. అది కుటుంబ సభ్యులందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. మీరు చేసే ప్రతి పనికి, మీ మంచి ప్రవర్తనకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు, ప్రశంసలు లభిస్తాయి. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారితో కలిసి ఆడుకోవడం మీకు మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా, తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న చిన్నపాటి జబ్బుల నుండి కూడా ఈరోజు ఉపశమనం లభించే అవకాశముంది. మీ శరీరం దృఢంగా ఉండటానికి యోగా, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా మంచిది. రోజూ కొంత సమయం కేటాయించండి. ముఖ్యంగా ప్రభుత్వ, పరిపాలన సంబంధిత పనులలో ఉన్న ఉద్యోగస్తులకు ఈ రోజు పనిభారం బాగా తగ్గుతుంది. మీ టీం సభ్యులు మీకు అన్ని విధాలా సహాయం చేసి, అప్పగించిన పనులను మనసు పెట్టి, సమయానికి పూర్తి చేస్తారు. మీ పనితనాన్ని గుర్తించినపై అధికారులు మీకు మరిన్ని కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. వాటిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా చూస్తే మీకు కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితిలో మంచి అభివృద్ధి ఉంటుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మీరు ఆశించిన లాభాలు పొందుతారు. అయితే డబ్బు విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా అవసరమైన వాటికే ఖర్చు చేయడం మంచిది.
మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళికలు ఫలించి భవిష్యత్తుకు మంచి భరోసా లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు అన్ని రకాలుగానూ అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకోవడానికి సంబంధించిన కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, కొత్త వారితో కలిసి వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది చాలా మంచి సమయం. మీ దగ్గర పనిచేసే ఉద్యోగులు, మీ వ్యాపార భాగస్వాముల నుండి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. దీనివల్ల మీరు ఆర్థికంగా మంచి లాభాలను సంపాదించగలుగుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి. మీరు నేర్చుకున్న విషయాలు, చదివిన పాఠాలు బాగా గుర్తుండిపోయి పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడతాయి. మీ స్నేహితులతో కలిసి కూర్చుని చదువుకోవడం వల్ల కూడా ప్రయోజనముంటుంది. మీకు బాగా ఇష్టమైన సబ్జెక్టులపై మరింత ఎక్కువ సమయం కేటాయించి వాటిలో ఇంకా బాగా నైపుణ్యం సాధిస్తారు. వివాహితులకు వారి వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపు అవుతాయి. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా గతంలో ఏవైనా చిన్న చిన్న అపార్థాలు, గొడవలు ఉంటే అవి పూర్తిగా సమసిపోతాయి. కొత్తగా పెళ్లైన జంటలు తమ అత్తమామలతో, ఇతర పెద్దలతో చాలా ప్రేమగా, గౌరవంగా ప్రవర్తించి వారి మనస్సులను గెలుచుకుంటారు. వారి ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ప్రేమికులకు వారి ప్రేమ జీవితం ఈ రోజు చాలా సంతోషంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరికొకరు మానసికంగా ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటారు. మీ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవడం గురించి కూడా మీరు సీరియస్గా ఆలోచించే అవకాశముంది. ఇది శుభపరిణామం. కన్యారాశివారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే వాళ్ల జీవితంలో ఇంకా మంచి జరుగుతుంది. కష్టాలు కూడా తగ్గుతాయి. ఇవి చాలా తేలికైనవి, ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. మొదటగా, మీరు ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానం చేశాక వినాయకుడిని తలుచుకోవడం చాలా మంచిది. వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించి మీరు చేసే పనులని సజావుగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవడానికి సహాయం చేస్తాడు. ఓం గం గణపతే నమః అని మీకు తోచినన్ని సార్లు మనసులో అనుకున్నా చాలు, ఆయన అనుగ్రహం మీకు ఉంటుంది. అలాగే వీలైనప్పుడల్లా, ముఖ్యంగా బుధవారం రోజున శ్రీమహావిష్ణువును గాని, శ్రీ వెంకటేశ్వర స్వామినిగాని పూజించడం లేదా విష్ణు సహస్రనామం వినడం వల్ల మీ జాతకంలో బుధగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుర్గాదేవిని తలుచుకున్నా మీకు శక్తి, ధైర్యం వస్తాయి. రెండవదిగా, ముఖ్యంగా బుధవారం నాడు కొన్ని పనులు చేస్తే మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆ రోజు మీరు ఆకుపచ్చరంగు బట్టలు వేసుకోవడం లేదా మీ దగ్గర ఆకుపచ్చరంగు వస్తువులను ఎక్కువగా ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే పేదవాళ్లకు పెసలు దానం చేయడం లేదా ఆవులకు పచ్చగడ్డి, పాలకూరలాంటివి తినిపించడం వల్ల బుధగ్రహం మీకు మరింత అనుకూలంగా మారుతుంది. విద్యార్థులు చదువులో బాగా రాణించడానికి, వ్యాపారాలు చేసేవాళ్లు మంచి లాభాలు పొందడానికి బుధవారం రోజున బుధగ్రహ స్తోత్రం చదవడం లేదా వినడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో తులసిమొక్క ఉంటే రోజూ నీళ్లు పోసి దీపం పెట్టడం కూడా శుభప్రదం. చివరగా, వీటన్నిటితో పాటు మీరు రోజూ చేసే పనులలో కూడా కొన్ని మంచి అలవాట్లను పాటించాలి. ఎప్పుడూ నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరినీ మోసం చేయకండి. మీకు చేతనైనంతలో ఇతరులకు, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. చదువుకునే పిల్లలకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు మీ మాట తీరు మృదువుగా, ఇతరులను నొప్పించకుండా ప్రేమగా ఉండేలా చూసుకోండి. అనవసరంగా కోపం తెచ్చుకోకుండా కొంచెం ఓపికగా ఉండటం నేర్చుకోండి. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఏ గ్రహదోషాల ప్రభావమైనా తగ్గి మీ జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.